కృంగిపోయి నీ యొక్క ఎదుగుదలలో లోపించి నీవు మాటికి కృంగిపోయి నీ జీవితంలో నువ్వు చేయవలసిన విషయాలను కూడా చేయకుండా నీ జీవితమే ఒక అస్తవ్యస్తంగా మారుతుంది. ఈరోజు చెప్పే విషయంలో మీరు జాగ్రత్తగా మీరు విని మీ జీవితాలకు అన్వయించుకొని మీ జీవితాలని పుషప్స్ అంటే రైజప్ చేసుకొని సెల్ఫ్ మోటివేషన్ అయ్యి ముందుకు సాగుతారని నేను నమ్ముచున్నాను. శ్రమలు, కన్నీరు, వేదనలు, బాధలు వచ్చినప్పుడు కూర్చొని చింతించడం ఫస్ట్ ఆపేయండి. మీరు వెళ్ళండి, ఒక కౌన్సిలర్ వారి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా గమనించి చూడండి. మీరు ఒక వెండి ఆభరణాన్ని తయారు చేస్తున్నప్పుడు ఆ కౌన్సిలర్ వాడు ఆ యొక్క వెండిని కొలిలో పెట్టి దానికి కావలసినంత హీట్ని అందిస్తాడు, కావలసినంత ఫైర్ని మాత్రమే అందిస్తాడు.